నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తా. పోలవరం పిచ్చుకలంక గ్రామాల్లో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తరలివచ్చిన జనం. పరిశ్రమలకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఈ నెల 15న అత్తిలి మండలంలో ఉచిత కలజోలను పంపిణీ చేయనున్న తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి. కేంద్ర ప్రభుత్వ నిధులతో శరవేగంగా నిర్మాణ పనులను పూర్తి చేస్తున్న కూటమి ప్రభుత్వం. తణుకులో వివరించిన బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ రేణుక. తణుకు కోర్టులో మొక్కలు నాటిన న్యాయమూర్తులు, న్యాయవాదులు. ఇంటింటా కూడా నాటాలని పౌరులకు హితవు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనే భీమవరం సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలి. తాడేపల్లిగూడెం వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రఘురాం నాయుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరంలో సోమవారం పర్యటించారు. తొలుత ఆయన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి పనులను పరిశీలించి గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్ ఎఫ్ డామ్, డయాఫ్రమ్ వాల్, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీస్ కు చేరుకుని అక్కడ పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్లను పరిశీలించారు. ఇందులో భాగంగా ఇతర అభివృద్ధికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షించి ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిగేందుకు దిశానిర్దేశం చేశారు. ఒక పక్క పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు మరోపక్క నిర్వాసితులకు పరిహారం అందించే కార్యక్రమం కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు వివరించారు. తొలుత రాష్ట్ర మంత్రులు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ కె వెట్రిసెల్వి తదితరులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఆర్ఎండ్ఆర్ కమిషనర్ పి ప్రశాంతి, ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు పాల్గొన్నారు. ఇంతకు ముందు అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక గ్రామంలో నిర్వహించిన రైతు ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. గోదావరి డెల్టాకు కీలకమైన ధవళేశ్వరం బ్యారేజీ సంరక్షణ కోసం 152 కోట్లతో 117 కొత్త గేట్ల బిగింపు, ఆధునికీకరణ పనులను చేపట్టామన్నారు. గోదావరి డెల్టాకు కీలకమైనటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ ఆధునీకరణ చేయడం, 153 కోట్లు, 117 గేట్లు ఇవి పెట్టడమే కాకుండా పూర్తిగా మరమ్మతులు చేసి ఈ ప్రాజెక్ట్ ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా రైతులకు భద్రత, భరోసా ఇచ్చేదానికి ముందుంటాం. అది మీరందరూ ఆశీర్వదిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి పని చేస్తే ప్రజలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో గోదావరి జిల్లాల్లో ఉండే మీరే దానికి ఒక
ఆదర్శం. కాటన్ 1847 1852 మధ్య గోదావరిపై ధవళేశ్వరం కట్టారు. 175 సంవత్సరాలైంది. కానీ నాగరికత ఎక్కడ నీళ్లుంటే అక్కడే ప్రారంభమవుతుంది. గోదావరి డెల్టా దేశానికి అన్నపూర్ణగా మారిందంటే అది కాటన్ చూపించిన చొరవ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. శాశ్వతంగా మీ గుండెల్లో పెట్టుకుని ఊరూరు ఆయన విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారంటే అది మీకుండే గౌరవ భావం. ఈ రోజు మళ్లీ మనం వస్తాని ఆధునీకరణ కోసం 13 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే కూడా విజయవంతంగా నిర్వహించాం. 2027కి పూర్తి చేసే విధంగా 9 నెలల్లో పూర్తి చేసే విధంగా అన్ని గేట్ల నిర్మాణానికి ఈ రోజు ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరికి ఒకటే హామీ ఇస్తున్నా, రాబోయే పుష్కరాల కంటే ముందు గోదావరి బ్యారేజీకి గేట్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక చరిత్ర, నేరుగా నేను పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్తున్నాను. ఈ ప్రాజెక్ట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జిల్లాలకు ఇంకా నీటి ఎద్దడే ఉండదు. శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం అవుతుంది. అందుకే మీరు ఒక్కసారి చూస్తే పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా నేను భావించి 72% పనులు పూర్తి చేశాం. ఇంకొక పక్కన మనం వెళ్లే నాటిగా మనమే కనుంటే 2021కి పోలవరం పూర్తయ్యేది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 పార్టీలు కలిశాం. ఆ రోజు ఒకే మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తానని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా ఒక తేదీ అంటే ఆ డేట్ లో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే అన్నదాత సుఖీభవ ఇచ్చా. ఈ నెల మళ్ళా సిద్ధమయ్యా. మా ఆడబిడ్డలకి తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలుంటే అంత మందికి 15,000 రూపాయలు మీ అకౌంట్ లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎప్పటి నుంచో కోరిక, ఈ పిచ్చుకల్ లంక 65 ఎకరాలు, బొజ్జర్ల లంక 100 ఎకరాలు, ఈ 2 చేయగలిగితే టూరిజం మొత్తం ఇక్కడ అదిరిపోయే టూరిజాన్ని ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇస్తాం. దీనితో మళ్లీ రాజమహేంద్రవరానికే కాకుండా పరిసరాల్లో ఉండే మున్సిపాలిటీలకి నాకు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. రైలు కూడా ఎప్పుడు కూడా బాలయోగ్ గారు ఎప్పుడో ప్రారంభించినటువంటి రైలు అది. ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. ఒక పక్క మీ ఎంపీ ఆ పని మీదనే ఉన్నాడు, నేను కూడా ఆ పని మీదనే ఉన్నా. ఎంత చెప్పినా కేంద్రం కూడా ఓసారి ముందుకు వచ్చి మళ్ళా ఎన్నికపోయే పరిస్థితికి వస్తున్నారు. తప్పకుండా ఈ రైల్వే లైన్ కూడా కోనసీమలో వస్తే దీనికి చాలా ఉపయోగం ఉంటుంది. అది కూడా వర్కౌట్ చేస్తాం. ఇప్పటికే మీరు చూశారు, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. ప్రపంచం మొత్తం మెప్పించాం. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఒకప్పుడు గుంతల పడిన రోడ్లు, ఈరోజు ఆ గుంతలన్నీ కూడా పూర్తిగా పూడ్చి గుంతలు లేని రోడ్లుగా చేశాం. నాకు గోదావరి జిల్లాలపైన ఒక గురుంది, ఒక సమస్య ఉంది. గోదావరి భూములన్నీ కూడా నల్లరేగడి భూములు. వర్షాలు ఎక్కువ పడతాయి. ఎంత బాగా రోడ్డు వేసినా మళ్ళా పోయే పరిస్థితి వస్తుంది. వీలైతే ఈ జిల్లాలో సిమెంట్ రోడ్లేసి శాశ్వత పరిష్కారం చేయగలిగితే ఇబ్బందులు తగ్గుతాయనే ఆలోచన కూడా ఉంది. ఈ రోజు నుంచి నేను రెగ్యులర్ గా నేను గాని డిప్యూటీ సీఎం గాని పుష్కరాల పనులు కూడా సమీక్షలు చేస్తాం. ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇస్తాం. దీనితో మళ్లీ రాజమహేంద్రవరానికే కాకుండా పరిసరాల్లో ఉండే మున్సిపాలిటీలకి పూర్వ వైభవం తీసుకొస్తామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగు తల్లి. ఈ కార్యక్రమంలో ఇంకా నిమ్మల రామనాయుడుతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ కుమార్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూర్గపల్లి శేషారావు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆయా శాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
పరిశ్రమలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వ నిబంధనలకు లోబడి వేగంగా పరిష్కరిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అలాగే ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని పరిశ్రమ శాఖ అధికారులను ఆదేశించామన్నారు. ప్రస్తుతం 96 పరిశ్రమలకు చెందిన రుణాల పెండింగ్లో ఉన్నాయని, నీటి పరిష్కారం కోసం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఉద్యాన శాఖ అధికారులు, బ్యాంకర్లతో ప్రత్యేక ఆన్లైన్ సమావేశం నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. మత్స్యశాఖ, పీడీ, డిఆర్డీఏ అధికారులు పీఎంఎఫ్ఎంఈ యూనిట్ల స్థాపనకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించామని అన్నారు. జిల్లాలో సింగిల్ విండో విధానంలో అందించి 305 పరిశ్రమ దరఖాస్తులో 290 దరఖాస్తులను సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ గడువులో పరిష్కరించినట్లు ప్రకటించారు. మిగిలిన దరఖాస్తులను కూడా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించామన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ ఆర్థిక సహకారంతో అత్తిలి మండలంలోని 18 గ్రామాల్లో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరాలలో ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల 15వ తేదీన కళ్లజోళ్లను కూడా ఉచితంగా అందచేయనున్నట్లు ఆయన కార్యాలయ సిబ్బంది సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం సంతోషంగా ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు డాక్టర్ ముల్లపూడి రేణుక పేర్కొన్నారు. తణుకులోని ఆమె స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం పూర్తవడం ద్వారా మన రాష్ట్ర వ్యవసాయం మరింతగా అభివృద్ధి చెందగలదని ఆమె స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఈ నెల 14వ తేదీతో ముగియనున్నదని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పౌరులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ముల్లపూడి రేణుక విజ్ఞప్తి చేశారు. ఈ నెల 16వ తారీఖున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే రాష్ట్ర పదాధికారులు, అధికార ప్రతినిధులు అందరూ కూడా, అలాగే ఈ 3 జిల్లాల్లో ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకి చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా పోలవరం ప్రాజెక్ట్ విజిటింగ్కి వెళ్తున్నాము. పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించటం అంటే కేంద్ర ప్రభుత్వమే దీని యొక్క పూర్తి బాధ్యత తీసుకునేలా దానికి కావలసినటువంటి ఖర్చులు, దానికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కానీ, అలాగే 7 ముప్పు మండలాలు తెలంగాణలో ఉండిపోయాయో వాటిని ఆంధ్రప్రదేశ్లో కలపటం కానీ, ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఇవాళ నిర్మాణం ఏదైతే జరుగుతూ ఉందో దీని మీద పార్టీ శ్రేణులకు కూడా ఒకసారి ప్రాజెక్టును చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని రాబోయే సంవత్సరానికి పుష్కరాలకు ముందరే ఈ యొక్క పోలవరం నీటిని ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు, ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా ఏదైతే ఆ యొక్క బెనిఫిట్స్ ఉంటాయో అది కలిగేలాగా ఈ యొక్క ప్రయత్నం సాగుతుందో. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తణుకు కోట్ల సముదాయ ప్రాంగణంలో సోమవారం న్యాయమూర్తులు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌరులు కూడా ఇళ్ల ముందు మొక్కలను నాటి పరిరక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 4వ అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి, సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్యాలత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి స్వర్ణ, స్పెషల్ మెజిస్ట్రేట్ టీవీవీఎస్ ప్రకాష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె కాంతి ప్రసాద్, కార్యదర్శి బింకం రవికుమార్, సీనియర్ న్యాయవాదులు దేవర్సు రాధ, వారణాసి సీతారామ దీక్షితులు, 4వ అదనపు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కామర్సు కిరణ్మయి, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్లు, కోర్టు సిబ్బంది, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు. అలాగే తణుకు సజ్జాపురం ఎల్ఐసి ఆఫీస్ సమీపంలో ఉన్న ఆదిత్య స్కూల్ మహిళా ఉపాధ్యాయులకు కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఆధ్వర్యంలో 80 మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ అధినేత గురుజు ఆదిశేషు మాట్లాడుతూ మానవ మనుగడకు దోహదపడుతున్న మొక్కలను ఈ రకంగా అందచేయడం అభినందనీయమన్నారు. ఎల్నినో ప్రభావంతో జూన్ నెలలో పడవలసిన వర్షాలు మొత్తం మొహం దాటేసి కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా కోస్టల్ బ్యాంక్ వారు మనకి మొక్కలు పంపిణీ కార్యక్రమం
చేపట్టారు. ఆనందించదగ్గ విషయం. ఈ టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది, అంతా ఓపెన్ అయిపోయింది. ఈ డిజిటల్ అరెస్టులు, సైబర్ క్రైమ్స్ మనం రోజు న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటున్నాం. కానీ మన దాకా రాలేదు అనుకుంటున్నాం. అలా అనుకోవద్దు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకర్ యొక్క సర్వీసెస్ ఎన్ని విధాలుగా ఉంటాయో నాకు తెలియని కూడా పోస్టల్ బ్యాంక్ మేనేజర్ గారు చెప్పి చాలా సహకరించారు. ఐ కెనాట్ రెసిస్ట్ మై సెల్ఫ్ వితౌట్ గోయింగ్ టు బ్యాంక్ వెనెవర్ ఐ గో టు దట్ సైడ్. ఎక్కడికైనా అటువైపు వెళ్తే బ్యాంక్ వెళ్ళకుండా ఒక అడుగు వేయకుండా ఉండలేను. వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారో అది మనకి చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ దివిరెడ్డి సురేంద్ర కుమార్, న్యాయవాది ఓలేటి నాగేంద్ర కృష్ణులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.